వార్తల సమాహారం స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ చెస్ సమాఖ్య గ్రాండ్ స్విస్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్ ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ విజయంతో ఖాతా తెరిచాడు. ఫ్రాన్స్ కు చెందిన ఎటనీ బ్యాక్రోడ్తో జరిగిన తొలి గేమ్లో నల్లపావులతో ఆడిన గుకేష్ 45 ఎత్తుల్లో గెలిచాడు. భారత్ కి చెందిన గ్రాండ్ మాస్టర్లు విదిత్, అభిమన్యు పురాణికు కూడా తొలి గేముల్లో నెగ్గగా ఇరిగేసి అర్జున్, ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్, రౌనక్ సాధ్వానీ, లియోన్, ప్రణవ్, నారాయణన్ తమ గేమ్లను డ్రా చేసుకున్నారు. ఫుట్బాల్ నేషన్స్ కప్లో గురువారం ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ను భారత్ 0-0తో డ్రాగా ముగించింది. రెండు జట్లు గోల్స్ కొట్టలేకపోయాయి. గోల్స్ చేసే అవకాశాలను భారత జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరోవైపు ఇరాన్, తజికిస్తాన్ మధ్య మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. 3 మ్యాచ్ల నుంచి 4 పాయింట్లు సాధించిన భారత్ గ్రూపులో 2వ స్థానంతో 3వ స్థానం మ్యాచ్కు అర్హత సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇరాన్ అగ్రస్థానంతో ఫైనల్లో ప్రవేశించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు సాక్షి చౌదరి, పవన్ బర్త్వాల్ విజయాలతో శుభారంభం చేశారు. సాక్షి 54 కేజీల్లో ఉక్రెయిన్ బాక్సర్ను రెండో రౌండ్లో చిత్తు చేసి ప్రీక్వార్టర్స్లోకి అడుగుపెట్టింది. పవన్ 55 కేజీల్లో బ్రెజిల్ ఒలింపియన్పై 3-2తో గెలిచాడు. ఆసియా కప్ పురుషుల హాకీలో భారత్ మలేషియాపై 4-1తో విజయం సాధించింది. మన్ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, శీలానంద్ లాక్రా, వివేక్ సాగర్ గోల్స్ చేశారు. షఫీక్ హసన్ మలేషియాకు ఏకైక గోల్ అందించాడు. 4 పాయింట్లతో భారత్ సూపర్ 4 పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. శనివారం చైనాతో డ్రా సాధిస్తే ఫైనల్కు అర్హత పొందుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ బెలారస్ స్టార్, ప్రపంచ నెంబర్ 1 అరీనా సబలెంకా వరుసగా 3వ యుఎస్ ఓపెన్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. సెమీఫైనల్లో జెస్సికా పెగులాపై 4-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించింది. తొలి రౌండ్తో 4-6తో కోల్పోయినప్పటికీ పట్టు విడవకుండా ఆడిన సబలెంకా తర్వాతి 2 రౌండ్లలో విజయం సాధించి మరోసారి ట్రోఫీని దక్కించుకోవడానికి ముందడుగు వేసింది. దీంతో శనివారం జరగనున్న ఫైనల్లో 8వ సీడ్ అమాండా అనిసిమోవా లేదా 23వ సీడ్ నవోమి ఒసాకాతో తలపడనుంది. సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జోకోవిచ్ యుఎస్ ఓపెన్ 2025 సెమీఫైనల్స్ కు చేరాడు. 38 ఏళ్ల జోకోవిచ్ టేలర్ ఫ్రిడ్జ్ను 6-3, 7-5, 3-6, 6-4 స్కోరుతో ఓడించి 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ వేటను కొనసాగిస్తున్నాడు. సెమీస్లో కార్లోస్ అల్కరాజ్తో తలపడనున్నాడు. మరోవైపు భారత టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీ యుఎస్ ఓపెన్ 2025 డబుల్స్ సెమీఫైనల్లో ఓడిపోయాడు. యుకీ మైకెల్ వీనస్ జోడీ జో సాలిస్బరీ, నీల్స్ కప్స్కీ జంట చేతిలో 7-6, 6-7, 4-6 స్కోరుతో ఓటమి పాలైంది. ప్రో కబడ్డీ లీగ్ 12లో తెలుగు టైటాన్స్ తొలి విజయం సాధించింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ను 37-32 స్కోరుతో ఓడించింది. కెప్టెన్ విజయ్, భరత్ చెరో 8 పాయింట్లు, చేతన్, అజిత్ చెరో 5 పాయింట్లు రాబట్టారు. ప్యాంథర్స్ రైడర్ నితిన్ కుమార్ 13 పాయింట్లు సాధించాడు.